17 ఏళ్ల వయసు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, జేబులో డబ్బుల్లేవు, కాని కేవలం ఒకే ఒక కలతో పుట్టుకొచ్చిన ఒక అద్భుతమైన ఫ్యాషన్ సామ్రాజ్యం గురించి ఈరోజు మనం డీకన్స్ట్రక్ట్ చేద్దాం. విలేజ్ వోగ్. ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఇదే పేరు. కాని దీని వెనుకున్న ఎమోషనల్ స్టోరీ, ఆ పట్టుదల ఎంత పవర్ఫుల్ అంటే అది వింటే ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విశేషమైన జర్నీని డీకోడ్ చేద్దాం. అసలు కథలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరు. ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సైలెంట్ టెన్షన్. ఎందుకంటే తండ్రి ఒక చిన్న రైతు, వర్షాలు లేక పంటలు పండక ఎప్పుడూ అప్పుల బాధ. అమ్మ ఏమో ఇంట్లోనే పగలూ రాత్రి కుట్టుపని చేస్తూ కుటుంబాన్ని లాగుతోంది. ఇలాంటి ఇరుకు గదులు, ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగిన 17 ఏళ్ల సిరికి ఒక పెద్ద కల. అదేంటంటే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అని. నిజమేనండి, పెద్ద పెద్ద కలలు నగరాల్లోని ఏసీ గదుల్లోనే పుట్టాల్సిన రూల్ లేదు. పల్లెటూరి మట్టి రోడ్ల మీద కూడా పుడతాయి. అయితే ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే, స్కూల్లో ఒక డ్రెస్ కాంపిటీషన్ జరిగింది. అందరూ సిటీల నుంచి ఖరీదైన డ్రెస్సులు తెచ్చుకుంటే సిరి మాత్రం వాళ్లమ్మ పాత చీరతో ఒక సూపర్బ్ డ్రెస్ డిజైన్ చేసింది. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంతే, తనలో టాలెంట్ ఉందని రియలైజ్ అయిన క్షణం అది. అదే రోజు రాత్రి బ్రాండ్ ఎలా స్టార్ట్ చెయ్యాలి అని యూట్యూబ్లో సెర్చ్ చేయడం. అలా కొన్ని నెలల తర్వాత విలేజ్ వోగ్ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఓపెన్ చేయడం చకచక జరిగిపోయాయి. పేజీ అయితే ఓపెన్ చేసింది, కానీ రియాలిటీ ఎప్పుడూ మనం అనుకున్నంత ఈజీగా ఉండదు కదా. రోజుల తరబడి ఫాలోవర్స్ లేరు, అసలొక్క ఆర్డర్ కూడా లేదు, లిటరల్గా జీరో సేల్స్. ఇదంతా మన వల్ల కాదు అని డిసప్పాయింట్ అయిన టైంలో వాళ్లమ్మ చెప్పిన ఒకే ఒక్క మాట మొత్తం మార్చేసింది. ప్రయత్నం ఆపేస్తే సక్సెస్ ఎప్పటికీ రాదు అని. ఆ ఒక్క మాటతో సిరి తన స్ట్రాటజీని కంప్లీట్గా మార్చేసింది. పల్లెటూరి వాతావరణం, ఆ ట్రెడిషనల్ లుక్, ప్రతి డిజైన్ వెనుక ఒక ఇమోషనల్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరిగింది. స్ట్రాటజీ మార్చిన కొన్ని రోజులకే ఫోన్లో ఒక చిన్న నోటిఫికేషన్, న్యూ ఆర్డర్ రిసీవ్డ్. దాని వాల్యూ 799 రూపీస్. ఇది వినడానికి ఒక చిన్న నెంబర్లా ఉండొచ్చు, కానీ ఎన్నో కష్టాలు పడుతున్న ఆ ఫ్యామిలీకి ఆ క్షణంలో అది 1,00,00,000 రూపాయలతో సమానం. మొదటిసారి తన కష్టానికొచ్చిన ప్రతిఫలం తాలూకు ఎమోషన్ మాటల్లో చెప్పలేం. ఈ చిన్న కాని ఎంతో తియ్యని విజయానికి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టొచ్చు కదా. సక్సెస్ వస్తుందంటే చాలు, సొసైటీ నుంచి ఎగతాళిగూడా ఫ్రీగా వచ్చేస్తోంది. సిరీ సేల్స్ పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్కల వాళ్లనుంచి కామెంట్స్ మొదలయ్యాయి. ఏంటి, ఫోన్ పట్టుకుని వీడియోలు తీస్తే ఫ్యాషన్ డిజైనర్ అయిపోతారా అని, పల్లెటూరు నుంచి వచ్చి బ్రాండ్ పెడుతుందా అని నవ్వినవాళ్లు చాలామంది. ఆ మాటలకి తను రాత్రిళ్లు ఒంటరిగా ఏడిచిన రోజులున్నాయి. నిజం చెప్పాలంటే బ్రాండ్ ఆపేయాలని కూడా అనుకుంది. ఆ జర్నీలో అది అత్యంత లోయెస్ట్ పాయింట్ అని చెప్పాలి. కాని ఎప్పుడైతే వాళ్ల నాన్న అప్పుల పేపర్లు చూస్తూ టెన్షన్ పడటం, అమ్మ పాత మెషిన్ మీద కష్టపడటం చూసిందో ఇంక వెనక్కి తగ్గేదే లేదని డిసైడ్ అయిపోయింది. ఆ కసితో తన డైలీ రొటీన్ని ఎంత కఠినంగా మార్చుకుందంటే, ఉదయం 5 గంటలకే లేవడం, పిచ్చోళ్లనే డిజైన్ ప్రాక్టీస్ చేయడం, కొత్త మార్కెటింగ్ ట్రిక్స్ నేర్చుకోవడం, కస్టమర్లతో నేరుగా మాట్లాడటం. ఎవరెన్నన్నా సరే సక్సెస్తోనే సమాధానం చెప్పాలి అన్న అంకితభావం తనని నిద్రపోనివ్వలేదు. ఈ మొత్తం ప్రాసెస్లో తను నమ్మిన, పట్టుకున్న ఒక సింపుల్ లాజిక్ ఏంటో తెలుసా? ఫ్యాషన్ అంటే కేవలం ఒక బట్టను కుట్టి అమ్మడం కాదు, ఒక ఎమోషన్ నమ్మడం. కస్టమర్ ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు వాళ్లకి ఆ కథ కనెక్ట్ అవ్వాలి. ప్రతి డిజైన్కి ఒక ప్రాణం, ఒక కథ ఉందని తను బలంగా నమ్మింది. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ విలేజ్ వోగ్ను ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత గ్రోత్ ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఏదో ఒక చిన్న గదిలో మొదలైన పేజీ బ్రైడల్ కలెక్షన్స్, ఎథ్నిక్ వేర్, ఫ్యాషన్ వర్క్షాప్స్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఒక పెద్ద ఆన్లైన్ బూటిక్గా అవతరించింది. అంటే 17 ఏళ్ల అమ్మాయి ఒక పక్కా ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్గా మారిపోయిందన్నమాట. ఏకంగా ఒక కంపెనీని రిజిస్టర్ చేసి నలుగురికి ఉద్యోగాలిస్తూ లక్షల్లో టర్నోవర్ చేసే స్థాయికి చేరింది. నిజంగా ఇది అన్బిలీవబుల్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే ఎంత సక్సెస్ వచ్చినా ఒకరోజు జరిగిన ఆ ఎమోషనల్ ఇన్సిడెంట్ ఎప్పటికీ హైలైట్. తాను రాత్రింబవళ్లు కష్టపడి కట్టిన కొత్త ఫిజికల్ బూటీక్ కీస్ తీసుకుని వాళ్ళమ్మ చేతిలో పెట్టి, అమ్మా, ఇది మన బ్రాండ్ అని చెప్పిన ఆ క్షణం, నిజంగా ఆ కన్నీళ్లు, ఆ ఫీలింగ్ ప్రైస్లెస్. ఒకప్పుడు ఏ ఊరైతే ఎగతాళి చేసిందో ఈరోజు అదే ఊరు ఆమెను చూసి గర్వంగా ఫీలవుతోంది. ఫైనల్గా ఎక్కడైతే ఆ డ్రెస్ కాంపిటీషన్తో తన ప్రయాణం మొదలైందో అదే పాత స్కూల్కి ఒకరోజు చీఫ్ గెస్ట్గా వెళ్ళింది సిరి.
ఆ ఆడిటోరియంలో వందలాది స్టూడెంట్స్ ముందు తను చెప్పిన మాట యాబ్సల్యూట్లీ ఇన్స్పైరింగ్. మన కల పెద్దదైనప్పుడు ఈ ప్రపంచం ముందు నవ్వుతుంది, కానీ మనం దాన్ని వదలకుండా కన్సిస్టెంట్గా ఉంటే అదే నవ్వు రేపు గౌరవంగా మారుతుంది. ఇది విన్నాక ఇంక వేరే మోటివేషన్ ఎందుకండి? ఇదంతా విన్నాక ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. పల్లెటూరు నుంచి వచ్చిన ఒక చిన్న కళ ఇంతటి సామ్రాజ్యంగా మారినప్పుడు ఎవరైనా సరే ఒక పర్సనల్ బ్రాండ్ను నిజాయితీగా ప్రారంభిస్తే అసలు ఏ స్థాయికి వెళ్ళొచ్చన్నది ఒక్కసారి ఆలోచించాలి. ఈ స్ఫూర్తిదాయకమైన విశ్లేషణ నచ్చినట్లయితే మనీ మైండ్ తెలుగు లెజెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాలను క్రింద కామెంట్స్లో పంచుకోండి. ఎందుకంటే మనం తీసుకునే తదుపరి అడుగు రేపటి చరిత్ర కావచ్చు.